సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుని జయంతి వేడుకలు. ఈ సందర్భంగా సేవా స్ఫూర్తి సందేశం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగజ్యోతి మహాత్మా బసవేశ్వరుని 895 జయంతి వేడుకలు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించబడ్డాయి. సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆదేశాలతో ఏవో వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, వీరశైవ జంగమ లింగాయత్ సమాజ ప్రముఖులు పాల్గొన్నారు. బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వారిని సమాజ స్థాపన కోసం కృషి చేశాడని, సమానత్వం, నైతిక విలువలు, సామాజిక న్యాయంపై ఆయన బోధనలు ప్రస్తుత సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, వీరశైవ జంగమ లింగాయత్ సమాజ ప్రముఖులు బాబాయప్ప, శ్యామరావు, రవి పటేల్, నర్సింగప్ప, లక్ష్మణ్ పటేల్, శంకరప్ప, యాదవరావు, సంతోష్ పటేల్, మల్లికార్జున్ పటేల్, సంజీవ్ పటేల్, శివరాజ్ పటేల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. बसवेश्वर महाराज की जय। जय बोलो महात्मा बसवेश्वर महाराज की जय। ఈరోజు బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో యుగపురుషుడు, సంఘ సంస్కర్త అయినటువంటి మహాత్మా బసవేశ్వర్ గారి యొక్క 895వ జన్మోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి మహాత్మా బసవేశ్వర్ గారు 12వ శతాబ్దంలో బాగల్వాడి అనే పట్టణంలో జన్మించడం జరిగింది. వారి తండ్రి గారైనటువంటి వారి తల్లిగారైనటువంటి మగనాంబ వారి యొక్క సుపుత్రుడైనటువంటి మహాత్మా బసవేశ్వర్ గారు సంఘ సంస్కర్తగా కులరహిత సమసమాజ నిర్మాణానికి అతను పాటుపడడం జరిగింది. ఈరోజు ఏదైతే మనం డెమోక్రసీ అంటున్నామో ఆ రోజుల్లోనే ప్రజాస్వామ్యానికి పునాది వేసినటువంటి మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడు. అలాగే చర్చల ద్వారానే ప్రతి సమస్యకు పరిష్కారం వస్తుందని ఒక అనుభవ మండపాన్ని ఏర్పాటు చేసి ఆ అనుభవ మండపంలో స్త్రీకి, ఒక మహిళకు సమానత్వం ఇవ్వడానికి పాటుపడినటువంటి మహనీయుడు ఈ మహాత్మా బసవేశ్వర్ గారు. మరి ఈరోజు ప్రపంచంలో ఆయా దేశాలలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థ ఏదైతే కొనసాగుతుందో మరి ఆ పార్లమెంటరీ వ్యవస్థకు పునాది వేసినటువంటి మహనీయుడు మహాత్మా బసవేశ్వర్ గారు. మరి మహాత్మా బసవేశ్వర్ గారి యొక్క ఆశయాల మేరకు ఈరోజు కూడా ఇటీవల కూడా ఒక 2-3 రోజుల క్రితం పార్లమెంట్లో కూడా మహిళలకు ఒక సమానమైనటువంటి హక్కు కల్పించాలి, శాసనసభలలో, చట్టసభల్లో మహిళలకు ఒక సమానమైనటువంటి అధికారం కల్పించాలి, వాళ్ళకు ఒక స్థానం కల్పించాలని అయితే మనం పార్లమెంట్లో చర్చించడం జరిగిందో మరి ఈరోజు ఈ చర్చ ఈరోజు కాదు, ఆ రోజు 12వ శతాబ్దంలోనే మహాత్మా బసవేశ్వర్ గారు స్త్రీకి సమానమైనటువంటి హక్కులు కల్పించాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఒక మహనీయుడు మహాత్మా బసవేశ్వర్ గారు. మరి ఈరోజు మహాత్మా బసవేశ్వర్ గారి యొక్క వారు చెప్పినటువంటి మార్గంలో కనుక సమాజం కొనసాగితే సమసమాజ నిర్మాణం కోసం, కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఒక్కరూ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఆ మహాత్మా బసవేశ్వర్ యొక్క మార్గాన్ని కనుక ఎంచుకున్నట్లయితే తప్పకుండా సమసమాజ ఏర్పాటుకు, శాంతియుతమైనటువంటి ఒక సమాజం ఏర్పాటు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి బోధనలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క
ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు మహాత్మా బసవేశ్వర్ యొక్క జన్మోత్సవ వేడుకలు కొనసాగిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యావత్ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా ఈరోజు మహాత్మా బసవేశ్వరుని యొక్క జన్మోత్సవాలు అనేవి కొనసాగుతున్నాయి. మరి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే బోధన్ సబ్ కలెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మహాత్మా బసవేశ్వర్కి జై. బోలో మహాత్మా బసవేశ్వర్కి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.